హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి బేబీ ప్లేన్ మ్యాట్ గురించి. ఇది మేము మా బాబు కోసం తీసుకున్నామండి. సో తను వచ్చేసి ఒక 6 months ఓల్డ్. సో ఇప్పుడే క్రాలింగ్ అలా నేర్చుకుంటున్నాడు. ఇది మేము అమెజాన్లో తీసుకున్నాం. ఇలా ఫోల్డబుల్ ఫార్మాట్లో వచ్చింది. ఒక సైడ్ ఓపెన్ చేస్తే ఎల్లో కలర్లో ఉంది, లైట్ ఎల్లో కలర్. అండ్ ఇక్కడ చూస్తే మీకు చిన్న చిన్న బాక్సెస్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళకి చాలా గ్రిప్పింగ్గా బాగుంటుంది. ఈ సైడ్ అయితే ఇలా చిన్న చిన్న బెలూన్స్తో, ట్రీస్తో చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. బొమ్మలు అయితే చాలా బాగా వచ్చాయండి. సో ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పి చూద్దాం. సో ఇటు సైడ్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా కలర్ఫుల్గా ఉంది. సో బేబీస్ని చాలా అట్రాక్ట్ చేసేలాగా ఉంది. సో దీని లెంగ్త్ వచ్చేసి 6.5 by 5 feet అండ్ విడ్త్ వచ్చేసి 0.6 centimeter అండి. సో నాకైతే కొంచెం తక్కువే అనిపించింది. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఓకే, బట్ విడ్త్ మాత్రం కొంచెం తక్కువే అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు క్రాల్ చేస్తూ చిన్నగా పడినా కూడా పెద్దగా అయితే తాకదు. అండ్ ఇదైతే మొత్తం ఓవరాల్ లుక్ అండి, బాగుంది, నాకైతే నచ్చేసింది. మా పాప అయితే జంప్ చేసేస్తుంది, చాలా బాగుందంట, నచ్చేసిందంట. యాక్చువల్లీ నేనైతే లవ్ ల్యాప్లో తీసుకుందాం అనుకున్నాను, కానీ అది కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. అంటే 1300 అలా ఉన్నట్టుంది. అండ్ రివ్యూస్ చూస్తే కూడా కొంచెం పైన లేయర్ అలా ఊడిపోతున్నట్టుగా ఉంది. అంటే రివ్యూస్లో అలా కనిపించాయి నాకు. ఇదైతే మాకు 800లో అలా వచ్చేసిందండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక పక్కనైతే పెట్టేసుకోవచ్చు. సో మా బాబునైతే పడుకోబెట్టేశానండి, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, నేను చెప్పిన దానికన్నా ఇలా చూస్తే మీకు బాగా అర్థమవుతుందని. అండ్ ఇంకో విషయం అండి, నేనైతే మా బాబుకు ఎక్కువగా డైపర్స్ వేయను. సో ఒకవేళ దీనిపైన ఆ టాయిలెట్ చేసిన మనం ఒక చిన్న క్లాత్తో అలా తుడిచేస్తే సరిపోతుంది. పీల్చుకోవడం అలాంటిదైతే ఏముండదండి. సో ఇప్పుడే కొంచెంగా క్రాల్ చేస్తున్నాడు. చుట్టూ అందరం ఉండి ఎంకరేజ్ చేస్తున్నాము. ఆ చిన్న బొమ్మ అలాగా పెట్టేసి రమ్మని చెప్పేసి. సో మీరు ఇందాక గమనించినట్టయితే చిన్నగా స్లిప్ అయి పడ్డాడండి కొంచెం, బట్ అంతగా ఏం తాకలేదు. అది ఒకవేళ తాకుంటే ఏడ్చేవాడు, మీరే చూసారు కదా. ఇంకో విషయం అండి, ఇది వచ్చేసి మా బాబుకి అయితే తీసుకున్నాను. సో ఇందాక మీరు చూసినట్టయితే మా పాప చాలా హ్యాపీగా జంప్ చేస్తుంది. అది ఎందుకంటే నేను ఇది తన కోసమే తీసుకున్నానని చెప్పాను. అలా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మన ఇంట్లోకి ఒక చిన్న పాప బాబు పుట్టగానే ఏంటంటే వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న డ్రెస్సెస్ అని, లేదంటే చిన్న చిన్న టాయ్స్ అలా ఎక్కువగా కొంటూ ఉంటాం మనము. సో అలాంటి టైంలో ఏంటంటే మిగతా పిల్లలు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఇదైతే మా పాప విషయంలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో అందుకని చెప్పేసి అప్పటి నుండి ఏం తీసుకున్నా కూడా నేను తన కోసమే తీసుకున్నానని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము ఫ్లాష్ కార్డ్స్ అలాంటివి తీసుకున్నాము, మా బాబు కోసం తీసుకున్నాము, కానీ నేను మాత్రం తన కోసమే తీసుకున్నానని చెప్పాను అన్నమాట. అలా చెప్పేసి ఆ తమ్ముతో కూడా షేర్ చేయాలి అన్నట్టుగా చెప్పాను. అండ్ సో ఇది కూడా తన కోసమే తీసుకున్నాను. సో నీకు డ్రాయింగ్కి కూర్చోడానికి బాగుంటుంది, సో అప్పుడప్పుడు తమ్ముడికి కూడా షేర్ చేయాలి అలా అయితే చెప్పానండి మా పాపకి. ఇంకా ఈ మ్యాట్ విషయానికి వచ్చేస్తే ఇది మనకు అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసి పక్కన పెట్టేయడమే బెటర్. ఎందుకంటే వేరే పిల్లలు ఉంటే దీనిపైన నడవడము అలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.